నిజంగా ఈ దేశ రాజకీయాల్లో అంత ఘోర ఓటమిని ప్రభావాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నెల రోజుల తరువాత కేటీఆర్ గారు పాపం వారిని మరింత బాధ పెట్టే విధంగా, మరింత దిగులు పరిచే విధంగా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. అది సానుభూతితో లేకపోతే ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా లేదు, తొడపాశం పెట్టి గిచ్చుతున్న పుండి మీద కారం చల్లినట్టుగా ఉంది. మరి ఎందుకు ఓడిపోయారో, పాపం అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, మరి ఎందుకు ఓడిపోయారో అని పాపం ఆయన దిగులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా కేటీఆర్ గారిలో ఎక్కువ దిగులు కనపడుతుందేమో అనిపిస్తూ ఉంది. పాపం ఇక్కడ ఎట్లా పోయింది, అక్కడ ఉంటే కనుక కొంత ప్రయోజనంగా ఉండేదేమో అనుకున్నారు. కానీ అక్కడ కూడా భారీ ఓటమి తర్వాత అది ఊహించినటువంటి పరిస్థితిని అర్థమైంది. కేటీఆర్ గారి భావజాలం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు అని వారి మాటల్లో, అంటే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినట్టున్నారు, ఢిల్లీలో చిట్ చాట్గా మాట్లాడినటువంటి కామెంట్స్. ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయి, కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. నాకున్న సమాచారం వరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని సమాచారం మాత్రం ఉన్నాం. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. केटीआर भाई प्लीज। 6 गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और एक राज्यसभा ఎంపీ को भी ले गई। 38 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము అందరూ చేరుతున్నారు. ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ నేను వచ్చి నీ పార్టీలో చేరుతా అంటే వద్దంటారా బ్రదర్? అక్కడ ఉండే పరిస్థితిని బట్టి అక్కడ అంతా లోకల్గా ఓకే అని కూడా చేర్చుకుంటారు. రైట్. సరే, ముందేమన్నా కేసీఆర్ గారు గెలుస్తున్నాం అన్నారు కదా, పాపం ఓడిపోయిన తర్వాత ఈ అంశం మీద కేటీఆర్ గారు బాధను వ్యక్తం చేశారు. సరే, ఈ సందర్భంగా వారు చెప్పినటువంటిది ఏంటంటే, ఆశ్చర్యకరంగా 2-3 అంశాలను వ్యక్తం చేశారు. ఏంటి, షర్మిలని పావులాగా వాడారట. ఎవరు వాడారు పావులాగా? షర్మిలకి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే, షర్మిల ఇంట్లోంచి బయటికి గంటేస్తే, షర్మిలకు ఆస్తులు ఇవ్వకపోతే, సొంత బాబాయిని హత్య చేస్తే దాని గురించి కేటీఆర్ గారు మాట్లాడరు, వాటిని సమర్థిస్తారు. ఆస్తిలో వాటా ఇవ్వలేదు, తనకు రాజకీయంగా అన్యాయం జరిగింది అన్నప్పుడు మాత్రం ఆయన మాట్లాడడు. షర్మిలను అంటే పావులాగా వాడారంట. ఎవరు వాడారు పావులాగా? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన గనక సపోర్ట్ చేయకపోతే రాజకీయాల్లో ఊహించినటువంటి మార్పులు జరిగాయని చెప్పని కూడా అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, రాజకీయంగా ఆయన ఒక వ్యూహాన్ని చూస్తున్నారు. అంటే అలా లేకపోతే లేదని ఒక గ్యాప్ పెట్టేటువంటి ప్రయత్నాన్ని, వాటిని చేసేటువంటి ఒక ఆలోచనకి అడుగులు వేస్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఉన్నాము, మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడంలో, డైరెక్ట్గా చెప్పడంలో తప్పులేదు. బయటికి ఏమన్నా ఒక రకమైనటువంటి ప్రేమ, లోపల ఏమన్నా ఇంకొక రకమైనటువంటి ప్రేమ, బయటికి ఏమన్నా మాకు ఆ రాష్ట్రంతో ఏమి సంబంధం, అక్కడున్న రాజకీయాలు వేరు, మా రాజకీయాలు వేరు అని చెప్పడం, లోపలికి వెళ్ళి గదిలో వేసుకున్న తర్వాత ఏమన్నా ఎలాగైనా సరే మొత్తం రాజకీయాలు జరగాలనేటువంటి చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు, సమంజసమైనటువంటిది కాదు. ఇది ఒక అంశం. దీనికి ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, మీ అహంకారం వల్లనే, మీ అహంభావం వల్లనే ఈరోజు మీరు ఓడిపోవటం జరిగింది రాజకీయాల్లో. మీరు ఆ రోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున మీరు చేసిన ట్వీట్ను గుర్తు చేసుకోండి. ఆ ట్వీట్ వలన ఈరోజు మీరు ఇంత రాజకీయంగా మీరు నష్టపోవటానికి అదే ప్రధాన కారణం అని కూడా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. మరొక అంశం, మీరు తండ్రి గారు ఫామ్ హౌస్కి, మీరు కలెక్షన్ హౌస్లో మీరు బిజీగా ఉన్నారు, దాంతో ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారనేటువంటి కామెంట్స్ని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేయడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. దానికేంటి, ఆయనకు ఒక చంద్రబాబు నాయుడు గారిని అనకుండానే చంద్రబాబు నాయుడు గారు గెలవటం బాధ అనే విధంగా కేటీఆర్ గారి కామెంట్స్. అంతే కదా, మీకు ఎవరు గెలిస్తే ఉంది, చంద్రబాబు నాయుడు గారు గెలవటం అనేది, కూటమి గెలవటం అనే దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత చేసిన ఎలా ఓడిపోయారో పాపం అని చెప్పని ఆయన చెప్తున్నటువంటి అర్థంలో, ఆ సారాంశంలో
చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదు, కూటమి గెలవకూడదు, పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు, బీజేపీ గెలవకూడదు, అటు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే మాకు బాగుండేది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి మాకు బాధ వేస్తుంది అని చెప్పని వారు పరోక్షంగా చెప్పిన దాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ఇది ఒక అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ, అందుట్లో పర్టికులర్గా కేటీఆర్ గారు ఎంత తక్కువ ఏలు పెడితే అంత మంచిది. బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత అది ప్లస్ అయింది. ఎంత ఎక్కువగా ఆయన ఏలు పెడితే అంత ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నష్టం జరిగింది. ఎందుకు ఆ పదాన్ని వాడుతున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజానీకం ఇక్కడ ఉన్నారు. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాజకీయాల విషయంలో మీరు అసంబద్ధంగా మీరు విషం కక్కాలని ప్రయత్నం చేస్తారో అప్పుడు అది మీకే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీ కనుక లేదా జనసేన పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి మీ మీద కామెంట్స్ చేస్తే వాళ్ళకు వచ్చే నష్టం లేదు, వాళ్ళకు వచ్చే ఇది లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పాపులేషను బీఆర్ఎస్ పార్టీని సమర్థించేటువంటి వాళ్ళ పాపులేషన్ ఓట్ బ్యాంక్ లేదు. అందుకని మీరు అనవసరంగా, మీకు రాజకీయంగా చాలా తెలివితేటలు ఉన్నాయి, కానీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు పోయి ఏపీ రాజకీయాలని మేము భుజం మీద వేసుకొని మీరు అనవసరంగా ఏలు పెడితే అది మీకే కత్తిరించబడింది తప్ప వాళ్ళకైతే ఏం కాదనేటువంటి దాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అంశం. ఇక రెండో అంశం, ఇందాక వారు ఇంకో కామెంట్ చేశారు. ఏమని, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు, రాజ్యాంగబద్ధమా, అసలు చట్టబద్ధమా, ఇది ఎక్కడ అన్యాయం, ఇదేంటి అని చెప్పని మాట్లాడారు. చూశారు కదా కేటీఆర్ గారు బయట. మరి గతంలో మనం చూస్తే టీడీపీ నుంచి తీసుకున్నారు, కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు, ఇంకో పార్టీ ఎస్పీ నుంచి తీసుకున్నారు. మరి ఇన్ని పార్టీల నుంచి మీరు తీసుకుంటే తప్పులేదు, కానీ మీ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకోగానే రాజ్యాంగం, చట్టము, ధర్మము, న్యాయము, నీతి ఇవన్నీ ఒక్కసారిగా కేటీఆర్ గారికి గుర్తొచ్చేసాయి. మరి నువ్వు చేస్తేనేమన్నా అది నీతే, అవతల వాళ్ళు చేస్తేనేమన్నా అది తప్ప, నువ్వు మాట్లాడితేనేమన్నా అది ఏమంటాం శ్లోకమా, అవతల వాళ్ళు మాట్లాడితేనే అది భూతా. ఇదేంటి? నీకైనా ఒకటే న్యాయం, కేటీఆర్ గారికైనా ఒకటే న్యాయం, రేవంత్ రెడ్డి గారికైనా ఒకటే న్యాయం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా సభ్యులను పశువులలే కొన్నారు, వాళ్ళందరూ రోడ్డు మీద ఉరికిచ్చి కొట్టాలి అని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మరి ఆయన ఏం పెట్టుకున్నారో, లేకపోతే ఆయన వాళ్ళు ఎవరో ఉరికిచ్చి కొడుతున్నారో అది వేరే విషయం. దానికి ఆయన సమాధానం చెప్పొచ్చు, లేదా మీరు ఆ క్వశ్చన్ అడగవచ్చు. మీరు ఆ రోజు అలా అన్నారు కదా, ఏం పెద్ద మనిషి, ఏం ముఖ్యమంత్రి, నువ్వు ఆ రోజు అలా అన్నావు కదా, ఉరికిచ్చి కొట్టాలని ఎంతో కొన్నావని అన్నావు కదా, ఈరోజు నువ్వు ఎంత కొన్నావు, మరి ఉరికిచ్చి కొట్టాలి కదా, పార్టీ మారే ఫిరాయింపు ధరలు నువ్వు అడగవచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఎలా తీర్చుకుంటారంటే నువ్వు ఎలా తెచ్చుకున్నావు, వాళ్ళు అలా తీసుకుంటున్నారు. దానికి వారు ఇంకో కొత్త లాజిక్ తీసుకొచ్చారు. అంటే పార్టీ ఫిరాయింపు కాదు, మా దగ్గర 1/3 వచ్చారు కాబట్టి మేము ఆ రోజు పార్టీ విలీనం చేసుకున్నామని చెప్పారు. సరే, నువ్వు ఇంత ముక్క తీసేసుకున్నావు, అతను చిన్నగా తీసుకున్నాడు, అదే తేడా. నువ్వు ఒకేసారి మొత్తం గంపకొత్తగా నువ్వు ఎత్తుకొని వెళ్ళిపోయావు, అతను చిన్నగా తీసుకుంటున్నాడు, అంతే తేడా. అందుకని కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ అవతల పార్టీ నుంచి వ్యక్తులను తీసుకుంటున్నారు ఎందుకు అని అడిగేటువంటి నైతిక అర్హత అనేటువంటిది వారికి లేదు. నెంబర్ 1. నైతిక అర్హత ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటే వీళ్ళకి వచ్చి ఉండేది. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అడిగేటువంటి ప్రశ్న ఇది లేదు. ఇంతవరకు ఒక అంశం. ఇక రెండో అంశం, దాంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద ఆయన పరోక్షంగా కామెంట్ చేస్తున్నారు. పరిపాలన చేత కావట్లేదు, అది చేత కావట్లేదు, ఇది చేత కావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్లో మాట్లాడుతూ ఢిల్లీలో మోదీ గారి కోసం మమ్మల్ని ప్రదక్షిణ చేస్తున్నారు, మమ్మల్ని ఎట్లన్నా కానీ గెలిపించండి అని చెప్పని ఆయన ఇంకొక కామెంట్ చేశారు. సరే, రాజకీయంగా ఎవరి కామెంట్స్ వాళ్ళయ్యే, కానీ ఫైనల్గా పార్టీ ఫిరాయింపుల గురించి, పార్టీ చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో వీళ్ళు మాట్లాడకుండా ఉంటే, వీళ్ళందరూ కూడా మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎవరి పనులు చేసుకొని వెళ్ళిపోవటం కాలం నిర్ణయించింది.
సుధాకర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి మొత్తానికి ఏంటి నువ్వు చేస్తేనేమన్నా నీతా, నేను చేస్తేనేమన్నా అది అవినీతా? అదేమి న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? సార్ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు సార్. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వ్యవహారాలను చూడాలి. 9.5 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారం నుండి ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి వారి నయానో భయానో ఆ పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత దాన్ని విలీనమని ఒక ముద్ర వేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను జైలు చేసుకుంటే ఇది సరైనది కాదని ఢిల్లీకి వెళ్ళి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలకు తెలియాలంటూ ఢిల్లీలో ఒక మీడియా సమావేశం పెట్టడం సరైనది కాదని ఒక భావన రాజకీయ వర్గాలను వ్యక్తమవుతుంది. ఫిరాయింపులను అతిగా ప్రోత్సహించి ఫిరాయింపులే ప్రోత్సాహకంగా రాజకీయాన్ని నడిపిన పార్టీ ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం అనే ఒక భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది సార్. ఎందుకంటే మనం చూసాం సార్, కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వదలలేదు. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే వారు మధ్య తరగతి, అదేవిధంగా దిగువ మధ్య తరగతి, ఆ దారిద్ర్య రేఖ దిగువ ఉన్న ప్రజల కోసం కొట్లాడతారని ఒక పేరుంది. మరి కొట్లాడతారా లేదా సెకండ్, కానీ అలాంటి వారి ఎమ్మెల్యేలను కూడా వదలని పరిస్థితి గతంలో 9.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెడితే గగ్గోలు పెడుతున్నారు, అదేవిధంగా తీవ్రంగా శాపనార్థాలు పెడుతున్నారు చర్చ జరుగుతుంది. ఇది ఒకటైతే సార్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ నమ్మకం కేసీఆర్ కి కేటీఆర్ కి ఉన్నట్టుగా ప్రస్తుతం మాట్లాడుతున్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచింటే అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళ ఏంటి సార్? ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా మాకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తున్నారంటూ కేసీఆర్ మాట్లాడారు, అదేవిధంగా కేటీఆర్ కూడా మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ వారు ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు సార్. తెలంగాణ అంటే వాళ్ళు ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దానికి ఎక్కువ బాధపడుతున్నారు అంటావేంటి నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే? ఎందుకు? అంతే సార్, మన పిల్లవాడు తప్పాడని బాధపడాలి కానీ పక్కంటే పిల్లవాడు తప్పాడని చెప్పి ఎందుకు అంత లావును రోధించటం? వెక్కి ఏడ్చినట్లుంది చూడబోతే. అదే సార్, అంటే తనకు మారిన ధర్మం అంటారా లేకుంటే ఎవరికో కొన్ని మనం మాట్లాడితే కూడా బాగుంటుంది సార్. ఈ మధ్య కొంచెం బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువ విరుచుకుపడుతున్నామని, ఎక్కువ విమర్శలు చేస్తున్నామని మనకి ఎప్పుడూ ఏ విషయంలోనే ఇది లేదు. కేటీఆర్ గారి గురించి మనం గొప్పగా చెప్పినటువంటి సందర్భాలు 100. ఎప్పుడైనా ఇప్పుడు మరి సందర్భోచితంగా వారు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో విమర్శలు చేయటం మన బాధ్యత. మరి కేటీఆర్ గారు అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధిని తీసుకెళ్ళడంలో ఆయన ది బెస్ట్గా తీసుకెళ్లారు. ఐటీ డెవలప్మెంట్ తీసుకెళ్లారు, ఇండస్ట్రీస్ తీసుకెళ్లారు. మరి అది చెప్పగలుగుతాం కదా. హరీష్ రావు గారు ట్రబుల్ షూటరు, హరీష్ రావు గారు బ్రహ్మాండంగా చేస్తారు, చెప్పగలుగుతాం కదా. మరి అది చెప్పడానికి ఇది చెప్పడానికి కాదు కదా. ఏముంటుంది మనకేమన్నా గట్టు పంచాయతీ ఉందా, లేదా మనకేమన్నా ఇంకేమైనా పంచాయతీలు ఉన్నాయి? ఏముంటాయి మనకి? అయితే వాస్తవానికి దగ్గరగా ఉండే రాజకీయ నాయకులు అయితే ప్రతి అంశాన్ని జీర్ణించుకుంటారు. ఎన్నికలు అయిపోగానే మామూలుగా సర్వసాధారణం వారు వెంటనే వాస్తవంలోకి వెళ్తారు, తన పని తాను చేసుకుంటూ పోతారు. కానీ ఇప్పటికీ కూడా ఎందుకో తెలంగాణలో ఓటమి. నేను చాలా సింపుల్గా, నువ్వే ఆ రోజు లైవ్లో ఉన్నావు. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున వారు చేసిన ట్వీటు, తర్వాత రోజు ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్సు, ఈ 2 పదాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేయబోతున్నాయి. ఇది బీఆర్ఎస్ పోతుంది, కాంగ్రెస్ వస్తుంది అనేటువంటి ఒక నానుడికి ఆ రోజు నుంచో మొదలవుతుంది. దీనికి మెడిసిన్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కనుక్కోవాలి, లేకపోతే అవుటే అనేటువంటి అంశాన్ని మనం ఆ రోజు నుంచి చెబుతా ఉన్నాం. అది అలా దావణంలాగా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తాం? సరే, ఇందాక నువ్వు చెప్పినట్లు సుధాకర్, అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడటం అనేటువంటిది చాలా కష్టం అయి ఉండేది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకోగలిగేది, లేదంటే చాలా కన్ఫ్యూజన్లో ఆ పార్టీ నడిపేటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే అక్కడ 11 స్థానాలకి, మరీ 11 స్థానాలు చెప్పాలంటే నాకు కొంచెం చాలా సిగ్గుగా కూడా ఉంటుందా, మరి ఏమన్నా అనుకోవద్దు కానీ. సరే, అదే బీఆర్ఎస్ కనుక అప్పుడు 39 స్థానాలని కదిలించేవాళ్ళు కాదు కాంగ్రెస్. ఎందుకంటే అక్కడ అవసరమైతే అక్కడి నుంచి వైసీపీ నుంచి ఇక్కడ సపోర్ట్ వచ్చి ఉండేది. ఇక్కడ రాజకీయంగా వాళ్ళకి అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా
ఢిల్లీ నుంచి కూడా సపోర్ట్ దొరికేది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నేనున్నాను కదా, మీకు నాకు కావాల్సినటువంటి కేసీఆర్ గారి కొద్దో గొప్ప సహాయం చేయండి అని ఆయన అటువైపు నుంచి చక్రం తిప్పడానికి ప్రయత్నం చేసి ఉండేవాడు. ఆ 39 మంది పదిలంగా ఉండేవాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండేది, కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి అయిపోయేది. మరి అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ క్లియర్ చేస్తుంది. ఎందుకు? అక్కడ కూటమి వచ్చింది, అక్కడ జగన్ సపోర్ట్ లేదు వీళ్ళకి. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు తొందరపడి ముందుకు వెళ్ళారు. దీంతో అన్ని రకాలుగా సెల్ఫ్ గోలే ఇవన్నీ. రాజకీయాల్లో ఇందాక సుధాకర్ అన్నట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఆత్మహత్యలకే ఇది ఒక నిదర్శనం. అంతేనా సుధాకర్? సార్ 2 మాటలు సార్ మీరు ఇక్కడ అన్నదానికి. ఒకటి సార్, ఒకటి చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆ రోజే 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు దిగిపోవడానికి బీజం పడింది. అక్కడ ఒకటి సార్. ఆ తర్వాత మీరు అన్నట్టు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడాన్ని మీరు ఎక్కువగా బాధపడుతున్నారు, తన పార్టీ ఓడిపోయింది అనుకంటే. అంటే దీనికి వాస్తవ రూపం ఏంటంటే సార్, మళ్ళీ అక్కడ జగన్ అధికారంలోకి వస్తే జగన్తో సన్నిహితంగా ఉండే తెలంగాణకు సంబంధించిన ఒక మంత్రి ద్వారా ఖచ్చితంగా జరిగిన వాస్తవం సార్, రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ సార్. ఆ మంత్రి ద్వారా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీర్చుకొని ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలో ఉంటే కేంద్ర ప్రభుత్వ సహకారాలతో మళ్ళీ బీఆర్ఎస్ ను గద్దెనెక్కించడమా, లేకుంటే బీఆర్ఎస్ సురక్షితంగా ఉండడమా చేయడానికి ఒక ప్రయత్నాలు అయితే ఎన్నికల కంటే ముందే జరిగినాయి సార్. కానీ ఊహించని విధంగా జగన్ మరి 11 స్థానాలకు 12 స్థానాలకు పడిపోవడం అంటే అది ఎవరు మళ్ళీ దానికి పావులు కలపడానికి కూడా ఆస్కారం లేదు, దానికి సంబంధించిన ఒక ఆలోచన చేయడానికి కూడా ఆస్కారం లేదు. అందుకే టీఆర్ఎస్ సంబంధించిన అగ్రనాయకత్వం ఈరోజు మరీ బాధపడుతుంది. తన ఓటమి కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. తాను ఓడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో పావులు కలిపి ఏదో రకంగా తమ ఉనికి చాటుకునే ప్రయత్నమో లేకుంటే రాజకీయంగా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ భావించింది. అది జరగలేదు కాబట్టి ఆ రకంలో ఉన్న అసంతృప్తో లేకుంటే మరోటో బయటకు వస్తుంది. అది ఎంత దాచుకుందామన్నా దాగట్లేదు. చాలా సంక్షేమం చేశారు, సంక్షేమం చేసిన ఎవరైనా ఓడిపోతారని భావించలేదు. అయినా 40% ఓటు బ్యాంక్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడైతే తన అభిప్రాయాన్ని అదే తన నిర్ణేతను వ్యక్తం చేసిన ప్రజలను అవమానించినట్టుగా దీన్ని చూడాలి. రైట్ సుధాకర్, రైట్. చూద్దాం మరి ఏమండి నడుస్తూ ఉంటాయి. కాదండి వంశీ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ జగన్ మరి ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తే ఎందుకు ఓడిపోయారు అన్నారు. మరి ఇక్కడ ఈయన కూడా సంక్షేమ పథకాలు అందించారుగా, మరి వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. మరి ఏపీ పక్క రాష్ట్రం గురించి ఇక్కడ ఎందుకు అన్నపోయినా పక్క రాష్ట్రం గురించి ఈయన ఇక్కడ ఎందుకని డిస్కస్ చేయడం అంటే వీళ్ళిద్దరికీ కొన్ని అంశాల్లో భావ సారూప్యత దగ్గరగా ఉంది. ఆయన సెక్రటేరియట్ రాడు, ఈయన సెక్రటేరియట్ రాడు. ఆయన క్యాంప్ ఆఫీస్లోనే ఉంటాడు, ఈయన ఇంట్లోనే ఉంటాడు. సరే వీళ్ళిద్దరి మధ్య కేసులు వివాదాల విషయంలో లేదా అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వేగవంతంగా వెళ్ళారు. కానీ అక్కడ అభివృద్ధి అనేటువంటి దానికి అది ఆస్కారం లేదు. ఓన్లీ సంక్షేమం అనేటువంటి ఎజెండా అనే పేరు పెట్టారు. దాంట్లో ఏమి ఇచ్చారా ఏమి ఇవ్వలేదు అనేది అది మళ్ళీ సగం లేవు, సగం ఉన్నాయి. అక్కడ కేసులు, కొట్లాట్లు, వివాదాలు, కోర్టులు వీటితోటి సరిపోయింది జీవితకాలం అంతా. ప్రజలను వేధించడం లేదా ప్రతిపక్షాలను వేధించడం, బాధటం, వాళ్ళందరినీ అనేక రకాల ఇబ్బందులకు గురి చేయటం, వీటన్నిటితోటే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సరే, అయితే హరీష్ రావు గారు ఒక కామెంట్ చేశారు. మేము అట్లాగే మీ దగ్గర నుంచి తీసుకొని మేము ఎలక్షన్లో కంటెస్ట్ చేసాము, మేము దానివల్ల ఓడిపోయాము, మాకు నష్టం జరిగింది, 10 మంది ఓడిపోయారు. ఇప్పుడు మీరు కూడా మా దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు కూడా రేపు భవిష్యత్తులో ఓడిపోతారు, మీ అధికారం కోల్పోవడానికి కూడా అదే కారణమైద్దని చెప్పని ఒక సూక్ష్మమైనటువంటి ఒక అంశాన్ని తెలియజేశారు. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న అవసరం ఏంటంటే ఆయనకున్న 64, మరి ఇంకొక 10 లేకపోతే అక్కడ ఆయన స్పీడ్గా యాక్షన్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో, పార్టీలు అంతర్గతంగా ప్రమాదం ముంచుకొస్తుందో, లేదా బయట నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో, లేదా ఢిల్లీ నుంచి ముందుకు వస్తుందో, లేదా ఇంట్లో నుంచి ముంచుకొస్తుందో అనేటువంటి దాంతో ఆయన కొంత ఎందుకైనా సేఫ్ గేమ్లో ఒక 6 నెలల వ్యవధిలో చిన్నగా ఒక 10 మందిని 12 మందిని తీసుకుంటే తర్వాతకి ఇబ్బంది ఉండదు గేమ్ ఆడటానికి. అందుకని తర్వాత గేమ్ ఆడేట్టున్నారు. హరీష్ రావు గారు చేసిన సూచన మంచిదే కానీ బట్ అవతల సేఫ్ గేమ్లో ఉండి ఆడుకోవటం మంచిది కదా, రిస్క్ గేమ్లో ఉండి ఆడటం కంటే కూడా. అది రేవంత్ రెడ్డి గారు ఆలోచన అయ్యి ఉండదు.